ఆమెను చూడు, ఆమె షీఈ్ ఎంప్లాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంప్లాయ్ ఎవరా వచ్చండి ఎంప్లాయ్ ఇదే ఓపెన్ మైండ్స్ యు ఫస్ట్ ఆఫ్ వాట్ ఆర్ యు టోలింగ్ యువర్ ఎంప్లాయ్ వాట్ ఇస్ ద ఎంప్లాయ్ బయటికే దిగట్లేదా? నో కెనాట్ డౌన్ ఎనీబడి ఆస్కింగ్ ఐ am not get down you not take the hospital you first of all inform you take the hospital a 1 rupee 2 rupee 10 rupees you are any expense. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అది సడన్ గా హబ్బీస్పేట్ లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక లేడీ ఒక బైక్ పైన వెళ్తున్న ఒక అతన్ని గుద్దటం అయితే జరిగింది. తర్వాత ఆమె కార్ లో నుంచి దిక్కుండా డబ్బులు పడేస్తానంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అక్కడ కూడా చూడొచ్చు, మనకి డిస్కషన్ జరుగుతుంది. సార్ ఏం జరిగింది అసలు, ఎందుకు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడే కారణం ఏంటి? పాపం ఆవిడ వెహికల్ లో పెద్ద వెహికల్ లో వస్తుంది, ఈ అబ్బాయిలకు వచ్చాడు, ఆ క్రాస్ గా కొట్టారు, కొడితే కాలు దెబ్బ తగిలింది. రెస్పాన్సిబుల్ గా వచ్చి ఏదో చూడాలి, కారు దిగట్లేదు, చూడట్లేదు, 200 300 ఇస్తుంది, వెళ్ళిపో మన హాస్పిటల్ కి. ఈ కెనాట్ రెస్పాన్సిబుల్. యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి? దెబ్బ తగిలింది, తను చూడాలి, చూసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఫస్ట్ ఎయిడ్ చేయించాలి. కనీసం రెస్పాన్సిబుల్ లేదు. ఈ కెనాట్ గెట్ డౌన్ కార్. బయటికే దిగట్లేదా? నో కెనాట్ డౌన్ ఎనీబడి ఆస్కింగ్ ఐ am not get down I cannot take the responsible what the humanity. జరిగింది చూడాలి, సరే జరిగింది, ఎవరైనా తప్పు చేస్తాం, అది ఐడెంటిఫికేషన్ రావాలి. అది ఎట్లా తెలగంటది? హ్యూమన్ బీయింగ్. మీరు బ్రదర్, మీరెవరు? వాళ్ళు మళ్ళీ పబ్లిక్ అందరూ. ఏది పబ్లిక్? ఇది రోజు రోడ్కి నేను చూస్తా బ్రదర్. ఇక్కడ ఆమెను చూడు, ఆమె షీఈ్ ఎంప్లాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంప్లాయ్ ఎవరా వచ్చండి ఎంప్లాయ్ ఇదే ఓపెన్ మైండ్ స్కూల్ బ్రదర్ అంటే కొంచెం దిగి కొంచెం కారు కాబట్టి కొంచెం సపోర్ట్ దగ్గర నుంచి బడే వయసు నేను ఏమంటున్నాడంటే ఆడది ఆమె కొట్టింది, చూడలేదు, దిగలేదు, దిగకుండా మాట్లాడుతుంది అంటుంది. ఆగన్నా ఒక నిమిషం. మనిషి అన్నప్పుడు మొగాడు సహజం ఒక 4-5 గుంపు చేసుకుంటారు. ఒక లేడీస్ 4-5 గుంచుకున్నాడు, దిగుతుందా? భయపడుతుందా? పడదా? భయపడింది, అందుకే లోపల నుంచి దిగలే. సరే ఓకే, మీరు మాట్లాడారా? మీరు మాట్లాడినా కన్సర్న్ అయినా. ఆమె వాయిస్ చాలా చిన్నగా ఉంది, ఆమె ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు. సొఫిస్టికేటెడ్ ఏమో, లైట్ తీసుకో అంతే. ఇప్పుడు ఏమంటుంది ఆమె? ఐ కెన్ పే యూ 1500 బ్రదర్ అంటుంది. సరే సరిపోదు, నాకు 5000 కావాలంటున్నాడు. అది నేను ఇయ్యలేను అంటుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా బ్రదర్? ఒక 3000 లేవు, ఉన్నంత స్థాయితో కడతారు. సరే ఓకే, ఇప్పుడు కట్టలేదు. అతను ఒక ర్యాపిడో పర్సన్ అని చెప్తున్నారు కదా బ్రదర్. ర్యాపిడో పర్సన్ అంటే దాదాపు ఆ దెబ్బ తగిలింది, ఒక 10 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలి. డైలీ అతను వెళ్తే గానీ ఒక 500 నుంచి 300 వరకు రావు. మరి 1500 ఇస్తే ఎలా సరిపోతాయి? ఏమంటుంది? నా దగ్గర ఇప్పుడు 1500 సోమత ఉంది, నేను కట్టలేనని కాదు, నా దగ్గర జేబులు ఎంత ఉన్నాయి, మీరు ఇంతకన్నా వినకపోతే నెక్స్ట్ మీరు ఏది యాక్సిబిలిటీస్ టేక్ యువర్ లీగల్ యాక్షన్ అంటుంది. లీగల్ యాక్షన్ వెళ్తాయా పైసలు? వెళ్తాయా? నువ్వు చెప్పానా? నీకు తెలుసు కదా, నువ్వు రిపోర్టర్. లీగల్ యాక్షన్ వెళ్తాయా? ఎన్ని వెళ్తాయి? కనీసం ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళదంట. ఆమె ఏమంటుంది? You not take the hospital. You first of all informed. You take the hospital. A 1 rupee, 2 rupee, 10 rupees. You are any expense. If you don't know money, I have supported. I will give the supported money. He cannot responsible. She is not responsible. Only I am get down the car. A car londe maatladutundi. Take the 200, 300. What is that, sir? No time, no time. Ante pranam poina parvaledu. No time. That is not a credibility. She not have a credibility. The human being, you must have a credibility. She don't have a credibility. You first of all, what are you telling? Your employee. What is the employee? The human beings all are same. The employee or not employee. That is a daily wage employee. That is a monthly salary employee. All are the same way. రైట్. అయితే ఇక్కడికి పోలీస్ వచ్చిన పరిస్థితి అది కనిపిస్తుంది. I am a lecturer. I am a lecturer. No. She is not a responsible. She is not a responsible. Yes. బ్రదర్ అసలు ఏంటి, ఏం జరిగింది అక్కడికి? ఇక్కడ ఏం లేదన్న, అతను ర్యాపిడో, అతను ఊబర్ సంథింగ్ ఏదో, అతను ఒక లేడీని తీసుకుని వెళ్తున్నాడు. సో ఇతను ఆల్రెడీ ఇండికేటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు, హారన్ కొట్టుకుంటూ. సో ఆమె ఏం చేసింది, అది కూడా వినకుండా అతను వెళ్ళి వెనకాల నుంచి డాష్ ఇచ్చింది. ఆయన ఇంకా కింద పడ్డాడు, ఇంకా ఘోరంగా తగిలింది. ఆ అమ్మాయి కూడా ఉండింది వెనకాల. అమ్మాయి కూడా దెబ్బలు తగిలాయా? తగిలింది. తను ఇంకా వెళ్ళిపోయింది, తనకు లేట్ అవుతుందని వెళ్ళిపోయింది. సో ఈయన తగిలింది, ఈయన వచ్చి మాట్లాడుతున్నా ఆమె కార్ నుంచి అసలు దిగట్లేదు, అసలు రానంటుంది. బయటికి వచ్చి అతను చూడంటే నేను చూడా అంటుంది. పోనీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళంటే చెప్పారా? ఇట్లా ర్యాపిడో అని తనతో చెప్పారా?
చెప్పినాము ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళు, ఆయన రోజుకి ఎంత 500-300 సంపాదించుకుంటాడు, అది హాస్పిటల్ తీసుకెళ్ళానంటే మా మీద అరుస్తుంది. మీ మీద ఆ. ఏమన్నా తిట్టిందా మిమ్మల్ని? తిట్టుంది, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, ధమ్కీలు ఇస్తున్నావా నాకు, పోలీస్ ని పిలుస్తా. మేము క్యాజువల్ గా అంటే ఇప్పుడు ఏమైనా అయితే మనం పిలుస్తాం కదా, ఆమెనే గుద్దేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నా. మేము చెప్పినాం పోలీస్ ని పిలుస్తాం, ఆగండి మీరు, వాళ్ళు చూసుకుంటారని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి, మీరు ఎందుకు అసలు ఇట్లా మాట్లాడుతున్నారు ఒకసారి అంటే, అక్కడ గట్టి గొడవ జరుగుతుంది, ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం క్లియర్ గా చూడొచ్చు, పోలీసులతో కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే ఆమె చేస్తుంది. కార్ నుంచి అయితే మాత్రం దిగట్లేదు. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ భయ్యా, అసలు చెప్పండి, అంటే ర్యాపిడో వాళ్ళు కానీ లేకపోతే జొమాటో వాళ్ళు కానీ, అంటే ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కానీ ఎందుకు చిన్న చూపు కింద చూస్తున్నారు? ర్యాపిడో అంటే జొమాటో అంటే చిన్న చూపు, అంటే వీళ్ళకి ఇంతే. వీళ్ళది ఏమున్నది అంటే వీళ్ళు ర్యాపిడో కదా, వీళ్ళకి చెప్తే ఇంటారు, బెదిరిస్తే పోతారు అన్నట్టు ఫీల్ సార్, అంతే. వీళ్ళ ఏమి దెబ్బ తాకినా గానీ కొద్దిగా సుద్ధా రెస్పాన్స్ లేదు, యాక్సిడెంట్ అయినా రెస్పాన్స్ లేదు, ఏం లేదు సార్. ఏమనంటే పక్క వంటలు ఏదో ఒకటి మాట్లాడుకోండి చేయండి అని ఇవన్నీ ఏదో సరి చెప్పి వెళ్ళగొట్టే తప్ప దీనికి ఏదన్నా సూచన ఉంది ఇట్లా అని ఏమి చెప్పగల విధానం ఇక్కడ ఏం కనబడతలేదు. ఆమె ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ గా అయితే వెళ్ళిపోతుంది. ఏం చెప్పారు పోలీసులు, ఏం చెప్తారు? ఏం కాంప్రమైజ్ చేశారు? ఏం మాట్లాడి పంపించారు పోలీసులు? పేమెంట్ ఇచ్చారన్న వాళ్ళు 1500 ఇచ్చారు అంతే. 1400 నీకు సరిపోతుందా? ఆ దెబ్బలకి నీకు దాదాపు 10 రోజులు 15 days కానీ రెస్ట్ అవసరం ఉంటుంది, 10-15 రోజులు. ఇప్పుడు ఏం చేయాలన్నా, ఒక రోజు నీకు 500 కన్నా ఎక్కువ రావు కదా, ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు నువ్వు? ఏం చెప్పాలన్నా, ఇక పోలీసు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసుకోమంటారు. ఏం చెప్పారు వాళ్ళు పోలీసులు? ఏం చెప్పారు? కాంప్రమైజ్ చేసుకోండి, చిన్నదానికి పెద్ద విషయం ఎందుకు చేస్తున్నాం అంటే లైట్ తీసుకున్నాం. ఇక్కడ ఇంత పెద్ద దెబ్బ తగిలితే 1500 ఇచ్చి కాంప్రమైజ్ చేసి ఆ లేడీని పంపించేశారు. అదే ప్లేస్ లో వేరే వ్యక్తి, ఇదే ప్లేస్ లో కనుక ఒక లేడీ ఉంటే కథ వేరేలా ఉండేది. ఓకేనా బ్రదర్? మరి నీకు ఓకేనా? ఒకసారి నేను మాట్లాడిన పోలీసులతో. ఓకే అన్న, ఏం చేస్తాం ఇక, వాళ్ళు ఏం చేయలేరు, ఆమె వెళ్ళిపోయింది కదా, ఏం చేయలేము ఇక. ఫోన్ కూడా పగిలినట్టుంది. ఫోన్ పగిలింది. ర్యాపిడో చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు చేస్తాను. ఎంత వస్తాయి రోజు? 600-700 వస్తాయన్న అంతే. ఓకే రైట్. సో చూసారు కదా, దాదాపు రోజుకి అతనికి 500 నుంచి 600 వరకు వచ్చే పరిస్థితి, 1500 ఇచ్చి కాంప్రమైజ్ చేసి పంపిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నాం. సరే చూద్దాం, ఒకసారి మనం కూడా PS కి కంప్లైంట్ చేద్దాం దీనికి సంబంధించి. కెమెరామెన్ శ్రీకాంత్, తేజ, రెడ్ టీవీ.